ఎంపీల్లో 504 మంది కోటీశ్వర్లు ఫస్ట్ సెకండ్ ప్లేసుల్లో తెలుగోళ్లే 5705 కోట్లతో టాప్ లో గుంటూరు ఎంపీ పెమ్మసాని. కొండ విశ్వేశ్వర రెడ్డికి 4568 కోట్ల ఆస్తులు. దేశంలో సగానికి పైగా ఎంపీలపై క్రిమినల్ కేసులు. అత్యధికంగా బీజేపీ నుండి 94 మంది వెల్లడించిన ఏడిఆర్ సంస్థ. ఇక్కడ చూడండి, ప్రజాస్వామ్యం ప్రమడిల్లాలే, ప్రజాస్వామ్యం వెలిగిపోవాలి, ప్రజాస్వామ్యం అనేది వెలుగాలంటగా. ఇట్లా కోటీశ్వర్లకు ఇట్లా క్రిమినల్ అని తీసుకపోయి పార్లమెంట్లో అసెంబ్లీలో కూర్చోబెడితే పేదల గురించి ఆలోచిస్తారా? ఇప్పుడు ఉదాహరణకు ఈ 4000 కోట్ల ఆస్తున్నది కొండ విశ్వేశ్వర రెడ్డికి. 5 సంవత్సరాలు ఇది ఇంకో 5000 కోట్లు కాదు. ఎవడైతే ఓటుకు నోటిచ్చుకుంటాడో వాని గెలిపించుకుంటే వాని ఆస్తులు పెరుగుతాయా తరుగుతాయా? అసెంబ్లీకి పోవాల్సింది మధ్యతరగతి ప్రజలు, పేద ప్రజలు. పోతే ఆయన పేదరికం నుండి ఎట్లా బయటపడాలో ఆలోచిస్తారు. అందుకే మేము గతంలో కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పినామంటే, దయచేసి మంచిగా వినండి. కోటీశ్వర్లు బరిలో ఉండొచ్చు, ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఉండొచ్చు. 2 సార్ల కంటే ఏ పార్టీ కూడా ఒక అభ్యర్థికి సీటు ఇవ్వకూడదు. 2 సార్ల కంటే ఒక అభ్యర్థికి సీటు ఇవ్వకూడదు. ఇప్పుడు ఉదాహరణకు చంద్రబాబు నాయుడు ఉన్నాడు, 40 ఏళ్ళ నుండి రాజకీయంలో ఉన్నాడు. దగ్గర 4 సార్లు సీఎం అయిండు. ఈ దఫతోటి 4 సార్లు సీఎం అయిండు. ఈయన ఆస్తులు పెరుగుతాయా తరుగుతాయా? పెరుగుతాయి, తరగాయి. ఉదాహరణకు తెలంగాణనే తీసుకుందాం, ఉదాహరణకు కేసీఆర్ని తీసుకుందాం. ఆయన 40 సంవత్సరాలు ఉన్నాడు. ఆయన ఆస్తులు పెరిగినాయా తరిగినాయా? పెరిగినాయి. ఒక 2 సార్లు ఎమ్మెల్యే గెలిచిందంటే మూడోసారి ఏ పార్టీ టికెట్ ఇవ్వద్దు. మూడోసారి పార్టీ టికెట్ ఇచ్చిందంటే ఆయన వ్యక్తిగత ఆస్తులు పెరుగుతాయి తప్పించి తరగాయి. అవినీతి తగ్గదు, పెరుక్కుంటూ పోతూనే ఉంటుంది. నువ్వు 2 సార్లు గెలిచిన తర్వాత కొత్త వ్యక్తికి మళ్ళీ సీట్ ఇవ్వాలి, కొత్త వ్యక్తికి ఇవ్వాలి. కొత్త వ్యక్తికి ఇస్తే ఈ వ్యక్తి కూడా కార్పొరేట్ స్థాయి వ్యక్తి అయి ఉండకూడదు, సామాజిక ఉద్యమాలలో చేరిన వ్యక్తి అయి ఉండాలి, ఏదైనా సేవా కార్యక్రమాలు చేసిన వ్యక్తి అయి ఉండాలి. సేవా కార్యక్రమాలు అంటే మళ్ళీ ఈ మధ్యలో కొత్త ఫౌండేషన్స్ పెట్టుకుంటాను. ఏది కోటీశ్వర్లే ఫౌండేషన్స్ పెట్టి ఓ అనాథాశ్రమానికి పోయి 100 జతల బట్టలు ఇచ్చి, లేకపోతే ఒక ఫ్రూట్స్ పంచి, ఇక మేము ఫౌండేషన్ పెట్టినాం, ఈ ఫౌండేషన్ ద్వారా సేవ చేస్తాను, ఇట్లా నమ్మ పలుకుతాను. ఇట్లా ప్రతి ఎమ్మెల్యేకు ఒక ఫౌండేషన్ ఉన్నది. ఇదంతా డ్రామా. సామాజిక ఉద్యమాలంటే నువ్వు కుల నిర్మూలన కోసం పోరాటం చేస్తున్నావా, పేదరిక నిర్మూలన కోసం పోరాటం చేస్తున్నావా, కొత్త రాజకీయాలను నిర్మించడానికి పోరాటం చేస్తున్నావా? ఏ పోరాటం చేస్తున్నావు నువ్వు? అది సామాజిక ఉద్యమాలు. లేదా అవినీతి రహిత పాలన కోసం ఏమైనా ఉద్యమం చేసినావా? పేదోళ్ళని డెవలప్మెంట్ చేసే ఏదైనా ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టినావా? ఇవి కదా. కోటాను కోటీశ్వరం తీసుకపోయి ఎంపీలుగా కోటాను కోటీశ్వరం తీసుకొచ్చి ఎమ్మెల్యేలకు గెలిపిస్తే మళ్ళా సంపద వాడి దగ్గరికి వస్తుంది. సంపద డిస్ట్రిబ్యూషన్ కాదు, ఆదాయం ఎప్పుడైనా డిస్ట్రిబ్యూషన్ కావాలి. ఈరోజు చిలకప్రాయం దగ్గర 100 కోట్లు ఉంటే ఈ 100 కోట్లలో మళ్ళా నేను పోటీ చేస్తే మళ్ళీ 100 కోట్లను పోగేసుకుంటా తప్పించి ఈ 100 కోట్లు తరిగిపోవు నా దగ్గర ఉన్నాయి. చిలకప్రాయం 2 సార్లు పోటీ చేసిందంటే మూడోసారి చిలకప్రాయంకు అసలు సీటే ఇయ్యద్దిగా. అగో ఆ చట్టం రావాలి. అమెరికా తరహా రాజకీయం ఇది. 2 సార్ల కంటే ఇంకొకసారి గెలిపించేది లేదు, సీటే ఇచ్చేది లేదు. మనోళ్ళు కూడా మెల్లగా అలవాటు చేసుకోరు. ఎన్నిసార్లు గెలిచిండు వీడు, 2 సార్లు గెలిచిండు, కోటాను కోట్లు సంపాదించిన వాడిని కోట్లు వేద్దాం. బల్కా సుమన్ కావచ్చు, గాదర్ కిషోర్ కావచ్చు, చాలా మంది ఉన్నారు. కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, బట్టి విక్రమార్క కావచ్చు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, కోమటిరెడ్డి కావచ్చు, వీళ్ళే కదా 20-30 సంవత్సరాల అధికారంలో ఉండేది వీళ్ళే కదా. వాళ్ళకే ఓట్లు వేసుకుంటా పోతే వాళ్ళ ఆస్తులు పెరగకపోతే మన ఆస్తులు పెరుగుతాయా? గదే జరిగింది దేశంలో కూడా. వ్యక్తిగతమైన ఆస్తులు పెంచుకోవడానికి మనమే పవర్ ఇస్తున్నాం వాళ్ళకి. ఇది గదే జరిగింది. 504 మంది ఎంపీలాట, కోటాను కోటీశ్వర్లాట. ఇలా సంపద జరుగుతాదిగా. మనల్ని మరింత పేదరికం చేయడానికి కొత్త చట్టాలు తెస్తారు వాళ్ళకి, అంతే.